మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటీస్ వాళ్ళు ఎన్నిసార్లు ఫుడ్ తినాలి, అసలు డయాబెటీస్ వాళ్ళు ఏం తీసుకుంటే డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, కానీ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయే వాళ్ళు ఉంటాయి. కొంతమంది చూస్తే బాగా తింటేనే కంట్రోల్లోకి వస్తాయి. సో అలా డయాబెటీస్ వాళ్ళు ఎన్నిసార్లు తినాలి, ఏం తింటే డయాబెటిక్ కంట్రోల్లోకి ఉండొచ్చు అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. డయాబెటీస్ వాళ్ళు ఏం తినాలంటే మాక్సిమం 2 పూట్లే తినాలండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వీడియోస్ లో నేను చెప్తాను, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అంటాం. చాలా వరకు ఇది అందరికి తెలిసిందే. సో 3 సార్లు తింటే నిజంగానే రోగులు అవుతాం. అది డయాబెటీస్ వాళ్ళ నెగితే కాదు, ఎవరైనా సరే. 2 సార్లు తింటే భోగి, ఒకసారి తింటే యోగి. మనము 3 పూట్ల తిని ఇబ్బంది పడి రకరకాల ఇబ్బందులు తెచ్చుకునే బదులు డయాబెటీస్ వాళ్ళకి ఒకే కాకుండా ఇది అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో. సో మనం మార్నింగ్ ఎప్పుడు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఏమేమి కలుపుకొని తింటున్నాం, ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా, ఒకటి ఇప్పుడు తినే ఫుడ్ వల్ల, ఇప్పుడు మనం చెప్పే ఫుడ్ డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది. హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఏ రకమైన సమస్యలు రావు. డయాబెటీస్ వాళ్ళు బెస్ట్ ఏంటంటే ఒక పూట లేదంటే 2 పూటలు. 2 పూటలు అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఒక పూట అంటే లంచ్ చేసి వదిలేయకండి. మార్నింగ్ జావా తీసుకోవచ్చు, ఈవినింగ్ పూట ఏదైనా సూప్ తీసుకోవచ్చు. అలాగా డయాబెటీస్ వాళ్ళలో ప్రత్యేకంగా రాగి పిండి చాలా డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది. కొన్ని కేసెస్ ఉంటాయి, ఇప్పుడు మనం 1,00,000 కేసెస్ తీసుకున్నాం అనుకో, దాంట్లో 1-2 ఉంటాయి డయాబెటీస్. ఒకవేళ కొంతమంది తీసుకుంటుంటే రాగి పిండి, కొంతమందికి చలువు ఎక్కువైపోవడం వల్ల కూడా కొంతమందిలో ఫ్లక్చుయేషన్, వాళ్ళందరూ అనుకుంటారు రాగి పిండి తినడం వల్ల అవుతుందేమో అనుకుంటారు. రాగి పిండి వల్ల చాలా కంట్రోల్ చేసుకోవచ్చు మన డయాబెటిక్స్ ని. రాగి పిండిని మనం ఎలా చేసుకోవచ్చు అంటే, మార్నింగ్ మనం జావలాగా, ఎలాగా ఇప్పుడు నేను చాలా మంది చెప్తుంటాను, డయాబెటీస్ ఉండే వాళ్ళు మోర్ ఎనర్జీ ఉండాలి వాళ్ళకి, అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అయి ఉండాలి, మోర్ న్యూట్రిషియస్ ఉండాలి, రిచ్ యాంటీబాడీస్, మన యాంటీబాడీస్ కూడా ఉండాలి మనకి. సో మనం తినే ఫుడ్ లో ఎక్కువగా ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ ఉండాలి, అండ్ రిచ్ మనకి విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. సో మనం తినే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి. సో ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటేనే మనకి డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు అన్నిట్లో మనకి మోస్ట్ అన్ని కలిపి ఉండే ఏదైనా ఉంది అంటే మనకి రాగి పిండిలో కొద్దిగా జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ, అండ్ బార్లీ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ ని. డయాబెటీస్ వల్ల మనం బాగా గమనిస్తే యూరిన్కి ఎక్కువ వెళ్ళడము, లేదంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఇలాంటివి కామన్ గా జరుగుతుంటాయి. సో మనం రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ, బార్లీ పిండి సమపాలంలో కలిపి పెట్టేసుకోండి. అది ఇప్పుడు మనం చెప్పే విధానంలో వండుకొని మార్నింగ్ జావలాగా తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన డయాబెటీస్ కి, అండ్ ఎనర్జీ కూడా బాగుంటుంది అనమాట. మనం ఏం చేస్తాము, కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ లో వెజిటబుల్స్ ఏమైనా ఉంటే, ఇప్పుడు సొరకాయ కానీ, బీరకాయ కానీ, చిన్నగా క్యారెట్ ముక్కలు కానీ, ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు, పాలకూర కూడా బాగా పనిచేస్తుంది డయాబెటీస్. ఈ ఆకుకూరలు వెజిటబుల్స్ అన్ని వేసుకుని ఫస్ట్ నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. ఆ ఉడుకుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిండి, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి. ఇంకొకటి కూడా బెస్ట్, ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళలో సో B12 డి విటమిన్ డెఫిషియన్సీస్ చాలా కామన్ గా చూస్తుంటాం. సో అది డెఫిషియన్సీస్ రాకుండా ఐరన్ కూడా చాలా వరకు పెంపొందించే గుణాన్ని మనకి తోటకూర విత్తనాలు కలిగి ఉంటాయి. దాన్ని అమ్రాన్ సీడ్స్ అంటారు. అది మనం జావలా కూడా చాలా వరకు వాడుతుంటాం. సో ఈ 5టిని పౌడర్ చేసి పెట్టేసి 2 స్పూన్ల పౌడర్ ఈ జావలో, ఇప్పుడు మనం వెజిటబుల్స్ ఉడుకుతున్నప్పుడు ఈ పౌడర్ వేసి జావని మనం బాగా ఉడకబెట్టేసి, దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా అంటారు, తామర గింజల్లాగా తెల్లగా ఉంటాయి అవి, కొన్ని తెల్ల నువ్వులు, వీటిని కూడా పౌడర్ చేసి పెట్టుకొని అది కూడా 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు మన జావ పౌడర్ 2 స్పూన్లు, దీన్ని కూడా చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసుకొని మంచి జావ ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసిన జావ మోర్ న్యూట్రిషియస్. మనం ఏమనుకున్నాం, డయాబెటీస్ వాళ్ళు 2 పూట తినాలి, అది కూడా ఎక్కువగా క్యాలరీస్ ఉండాలి, మనకి ఎలాగా ఎనర్జీ బాగా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండకూడదు ఎక్కువగా. సో దాంతో పాటు మనకి ఎక్కువ చూసుకుంటే మోర్ ఫైబర్ ఉండాలి, రిచ్ యాంటీబాడీస్ ఉండాలి, అంటే ఇమ్యూనిటీని బాగా బిల్డ్ చేసేట్లాగా ఉండాలి అనమాట. అప్పుడు మనం ఏం తీసుకుంటాం, స్పెషల్లీ ఈ రాగి జావని ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా, సో దాంట్లో కావాలంటే తినే ముందు కొన్ని పొమోగ్రానేట్స్ పైన విత్తనాలు వేసుకోండి. పొమోగ్రానేట్ చాలా మంచిదండి డయాబెటీస్ కి. పొమోగ్రానేట్ మనం రెగ్యులర్ గా చాలా మందిలో, ఫ్రూట్స్ లో కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ ఫ్రూట్స్ తినకూడదని. డ్రాగన్ ఫ్రూట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన డయాబెటీస్ కి. పొమోగ్రానేట్ కూడా బాగా పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఆ వెజిటబుల్స్ అన్ని వేసి నీళ్ళలో ఉడుకుతున్నప్పుడు ఈ జావ పౌడర్లో 5 రకాలను ప్రిపేర్ చేస్తాం కదా, అదొక 2 స్పూన్లు వేసుకొని జావ ఉడుకుతున్నప్పుడు మళ్ళీ సీడ్స్, నట్స్ ఉన్నాయి కదా, పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్, ఫూల్ మకానా, అవి కూడా 1 స్పూన్ లేదా 2 స్పూన్లు వేసుకొని మంచి జావ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పెప్పర్ సాల్ట్ వేసుకొని దింపి తినే ముందు ఇంకా హెల్తీగా తినాలంటే కొద్దిగా పొమోగ్రానేట్ విత్తనాలు వేసుకొని జావ తీసుకొని. చెప్తుంటేనే చాలా మంది డయాబెటిక్ కేసెస్ లో ఎన్నో రకాల HbA1c 9.5, 10 నుండి, సో చాలా మందిలో ప్రీ డయాబెటిక్ వాళ్ళు కూడా వస్తే, నేను ఫస్ట్ న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే ఈ జావ ప్రత్యేకంగా సజెస్ట్ చేస్తాను. ఇది తాగిన తర్వాత వాళ్ళకి ఎంత అనిపిస్తుంది అంటే, హ్యాపీగా ఒక కైండ్ ఆఫ్ మోర్ న్యూట్రిషన్ యాడ్ అవుతుంది కదా, బ్రెయిన్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, డయాబెటిక్ ఉన్న విషయం కూడా మర్చిపోతారు, ఎందుకంటే అది బాగా కంట్రోల్లోకి వస్తుంది ఈ జావ మనం రోజు తీసుకుంటూ ఉంటే. ఏమున్నాయండి, వెజిటబుల్స్ ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, జావ ఉంది, అన్ని మిక్స్డ్ చేసాం కదా, మోర్ న్యూట్రిషన్, ప్యాక్డ్ న్యూట్రిషన్ ఉంది. సో దాంతోపాటు లంచ్కి వచ్చాక రెడ్ రైస్, మనం 2 పూట అనుకుంటాం కదా,
రెడ్ రైస్ చాలా ఇంపార్టెంట్. రెడ్ రైస్ కూడా చాలా తక్కువ రైస్, ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని తక్కువ రైస్ వండుకోవాలి, ఎక్కువ వెజిటబుల్స్. ఇలా ప్రిపేర్ చేసుకున్న లంచ్ ప్లాన్ చేసుకొని ఇంకా డిన్నర్కి వచ్చాక ఏదన్నా మునగాకు సూప్ కానీ, మునక్కాడలు, కొద్ది టమాటా, కొత్తిమీర, పుదీనా, 2 మిరియాలు వేసి 2 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్ పెట్టేసింది. 2 విజిల్స్ అంతా దింపి దాన్ని బాగా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా పిండేసి ఆ సూప్ చేసుకోండి. మనకి ఏమవుతుంది చూసారా, ఎక్కువగా హెవీ ఫుడ్ లేదు. మనం 3 పూట్ల తింటే ఇబ్బంది. అదే 2 పూట్ల ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నాం అనుకోండి, మనకు ఆకలి అయ్యేది. ఫస్ట్ డయాబెటిక్ కంట్రోల్కి వస్తుంది, ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్కి చాలా యూజ్ అవుతుంది ఈ ఫుడ్. సో మనం దాంతోపాటు యోగా కూడా రెగ్యులర్గా చేసుకోవాలి. మార్నింగ్ లేచాక మనం రీసెంట్గా ఒక వీడియో చేసాం, డయాబెటీస్ వాళ్ళకి ఈ ఆసనాస్ చేస్తే చాలా కంట్రోల్లోకి వస్తుంది డయాబెటీస్ అని. అలాగా ఆ వీడియో చూస్తే మీరు చాలా యూజ్ అవుతుంది. ఆ మార్నింగ్ లేచాక ఆ ఎక్సర్సైజ్ చేసుకొని కొద్ది ప్రాణాయామం చేసుకొని దాని తర్వాత మంచిగా రాగి జావలు ఇవన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకొని లంచ్కి వచ్చాక రెడ్ రైస్ తక్కువ, ఎక్కువ వెజిటబుల్ ఆకుకూర ఫ్రై ఎలా తీసుకోవడం, డిన్నర్కి వచ్చాక సూప్ తీసుకోవడం అని. వెరీ ఇంపార్టెంట్ థింగ్, రాత్రి పడుకోవడానికి ఒక ½ అన్ అవర్ ముందు గోరువెచ్చని వాటర్లో దాల్చిన చెక్క పౌడర్, దాల్చిన చెక్క చాలా కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ని, ఒక పావు స్పూన్ అంతా హాట్ వాటర్లో కలుపుకొని తీసుకోవడం. ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. వితిన్ 20 డేస్లో మీ షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ చూడండి, పోస్ట్ చూడండి, ఎంత కంట్రోల్లోకి వస్తుంది. సో చాలా మంది కామెంట్స్ చేశారు, ఎన్ని పూట్ల తినాలి, ఏం తింటే డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పిన పద్ధతి చేసుకుంటూ అండ్ ప్రత్యేకంగా మర్చిపోకుండా యోగా చేయాలి అండ్ నిద్ర తొందరగా పడుకోవాలి. మొబైల్ యూజింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తగ్గించి తొందర పడుకోవడానికి ట్రై చేయండి. నిద్ర సరిగా లేకపోయినా మీరు చేసే ప్రయత్నం 100% చేయండి. నిద్ర సరిగా లేకపోతే డయాబెటిక్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.